బ్రో. హాయ్ అన్న. సో ఏపీలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. ఎందువల్లండి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లేకపోయేసరికి కొంచెం ఏపీలో డెవలప్మెంట్ అనేది తక్కువైపోయింది. సో ఈసారి డెవలప్మెంట్ కావడానికి చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. ఆయన అవసరం అనిపిస్తుంది. జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ. జగన్ పరిపాలన యావరేజే ఉంది. ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఏం లేదు. కాకపోతే ఫ్రీ స్కీమ్స్ అని ఇచ్చిండు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా వేస్టే అండి. కానీ ఈసారి వైనాట్లో 75 వరకు ప్రజల యొక్క నాడిని చేంజ్ చేయడానికి వైనాట్ 175 అంటుంది తప్ప అందులో చేంజ్ ఏం లేదు. ఎందుకంటే 175 అంటే జనాలందరూ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారేమో ఛాన్స్తో ఓటేస్తారేమో అని 175కి 175 అంటారు, కానీ అవన్నీ వర్కౌట్ అవ్వండి. అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏం చెప్తారు? టీడీపీ జనసేన అంటే లాస్ట్ ఇయర్ టీడీపీ జనసేన పొత్తు లేదు. అందువలన పవన్ కళ్యాణ్ ఓట్లన్నీ చీలిపోయి చంద్రబాబు నాయుడుకి మైనస్ అయింది. ఓట్లన్నీ రాకపోయేసరికి సీట్లు తక్కువ వచ్చినాయి. ఈసారి ఇద్దరి ప్రభావం వల్ల ఓట్లు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల చంద్రబాబు నాయుడుకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే లోకేష్ గారి ఎంపీల యాత్ర, పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే జనాలలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు యాత్రలు చేసిళ్ళు. దానివల్ల ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాగే లాస్ట్ టైం టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా ఉండబోతున్నాయి? అంటే టఫ్ ఫైటే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి. మేబీ 10 to 15 చేంజెస్తోని గెలవచ్చు చంద్రబాబు నాయుడు. మీరైతే ఎవరు సీఎం చూడాలి? చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది.